దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని గదా అనుకొనెను. మరి ఇక్కడ ఈ వృత్తాంతం అంతా మనం గమనించినట్లయితే అబ్రహాము గారికి, షేరాయికి మరి దాసిగా ఉన్నటువంటి హాగరును గూర్చి ఇక్కడ ఈ మాటలు మరి ఈ ఈ ఈ ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది. అయితే ఈమె షేరా దగ్గరికి, అబ్రహాము గారి దగ్గరికి ఎలా వచ్చిందని మనం ఆలోచన చేస్తే, మరి ఈ షేరాయి మరి అబ్రహాము గారిని అన్న అని చెప్పినప్పుడు ఫరో ఆమెను తీసుకెళ్ళి మరి ఆ సంగతి తెలిసిన తర్వాత పంపించేయడం మనకి మరి వృత్తాంతం అంతా చదివినప్పుడు మనకి సుపరిచితమే. అయితే ఈ హాగరు మరి ఇప్పుడు గర్భవతిగా ఉంది. అయితే శారాకు మరి కష్టము కలిగింది. ఎలాంటి కష్టము అనంటే మరి అసూయ లేదా మరి ఈమె అనేటువంటి మాటల ద్వారా ఆమె చింతపడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. అయితే శారా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి మరి ఇదిగో దీన్ని పంపించేయి, నాకు ఇష్టం లేదు, మరి ఆమె ఇలాంటి మాటలు మాట్లాడుతుందని అన్నప్పుడు అబ్రహాము గారు ఆమె నీ చేతిలో ఉంది, నీకు ఇష్టమైనది చెయ్యి అని చెప్పినప్పుడు మరి దాసి అయినటువంటి హాగరును మరి అక్కడి నుండి వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఈమె చాలా వేదనతో, రోదనతో మరి అరణ్య మార్గంలో మరి నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట కూలబడి కూర్చున్నప్పుడు మరి దేవుడైన యెహోవా మరి ప్రత్యక్షమై ముందు తన దూతను పంపించి ఆ తర్వాత యెహోవా దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఆయనకే సాక్షాత్తు యెహోవా దేవునికే ఆమె మంచి పేరును ఎల్రోయి అనేటువంటి పేరును ఆమె పెట్టడం జరిగింది. చూచుచున్న దేవుడవు నీవు నన్ను దర్శించావు అని ఆమె మనస్సు నిండా సంతోషముతో ఆ పేరును యెహోవా దేవునికి పెట్టినట్లుగా మనం చూస్తాం. మరి ఆమె యెహోవా దేవుని యొక్క మాటకు లోబడి మరి నీ యజమానులైనటువంటి షేరా దగ్గరికి, అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి విధేయతతో నడుచుకోనన్నప్పుడు ఆమె ఆ మాటకు లోబడింది. మరి దేవుని మాటకు లోబడే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన ఎలాంటి స్థితిలో ఉన్నా మరి ఎవరి చేతైనా మనకి బోధింపబడుతూ ఉన్నప్పుడు ఆ మాటకు లోబడి మరి దేవుని చిత్తానికి లోబడి మనం కూడా జీవించినట్లయితే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆమె లోబడిన తీరును బట్టి మరి అడవి గాడిద వంటి మరి కుమారుడు నీకు పుడతాడు, అతను ఇలా ఉంటాడు అని దేవుడు వాగ్దాన రీతిగా ఆమెతో మాట్లాడినట్టు చూస్తాం. అదే రీతిలో మనతో కూడా ప్రభు మాట్లాడనే ఉన్నాడు. మన